కరెంటుపై కేసీఆర్ కాకమ్మ కథలు చెప్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి ప్రైవేట్ కంపెనీల కమిషన్ కోసమే కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. కరెంటు ఉత్పత్తి చేస్తున్న సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనివేనని, కేసీఆర్ ఒక్క యూనిట్ విద్యుత్ అయినా అదనంగా ఉత్పత్తి చేశారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రం ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉండి 4 ఏళ్ల కింద 58 ఏళ్లు పరిపాలించినటువంటి పెద్ద మనుషులు వాళ్ళ కాలంలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పరిపాలనలో కరెంటు సరఫరా ఎట్లా ఉండదు. ఇది వట్టిగానే వస్తుందా? కరెంటు డంబాసారం కొడితే వస్తుంది, ఏదో అడ్డం పొడుగు మాట్లాడితే వస్తుందా? చాలా కష్టం చేయాలి. పొద్దు నుంచి సాయంత్రం దాకా కుక్కలాగా కాపలు ఉండాలి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నా సెల్ ఫోన్లో కావచ్చు, నా ఐప్యాడ్లో కావచ్చు, రోజుకు 4 మాటలు 6 మాటలు చూస్తున్నా, చెక్ చేస్తాను. కాంగ్రెస్ వాళ్ళు వస్తే కరెంటు పోతుందని ఇవాళ నేను అడుగుతున్నా. భూపాలపల్లిలో కట్టిన 600 మెగావాట్లు కాంగ్రెస్ కట్టింది కదా, ఆదిలాబాద్ లో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ కట్టింది కాంగ్రెస్ కాదా? శ్రీశైలం మీద కట్టింది మేం కాదా? నాగార్జున మీద కట్టింది మేం కాదా? మన జూరాల మీద విద్యుత్ ఉత్పత్తి కట్టింది మేం కాదా? భూపాలపల్లిలో అంతకంటే ముందు కట్టింది మేం కాదా? ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసే 12,000 మెగావాట్ల విద్యుత్తు మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టింది. మనుగూరులో కట్టింది, కొత్తగూడెంలో కట్టింది. ప్రతి విద్యుత్ ఉత్పత్తి సంస్థ కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. ఇవాళ నేను అడుగుతున్నా, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ అని నువ్వు 2 మొదలు పెట్టినావు కదా, కనీసం ఒక్క యూనిట్ అయిన విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిందా? అనాపైస విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించకుండా నువ్వెట్లా గొప్పతనాన్ని అంటగట్టుకుంటావని నేను అడుగుతున్నా. ఇలా ఇండియాలో ఎక్కడ లేదు, ఊరికే రాదు వాటిగా డమ్కీలు కొడితే. చాలా గొప్పోళ్ళు కదా కాంగ్రెస్ పార్టీ. 40 ఏళ్ళు పరిపాలన చేసిన చాలా, ఢిల్లీ నుంచి ఇందాక. మరి ఎందుకో ఇయ్యలేకపోయారు కరెంటు వాళ్ళని వద్దన్నారు. చంద్రబాబు నాయుడు అయితే నేను హైదరాబాద్ నేనే కట్టినట్టాడు. ఆయన హైదరాబాద్ను ప్రపంచ పటంలో నేనే పెట్టినట్టాడు. నువ్వు హైదరాబాద్ ప్రపంచ పటం ఏం పెట్టినావు కానీ మరి కరెంట్ ఆడ పెట్టినామని అడుగుతున్నాను నేను. ఎందుకు ఇయ్యలే కరెంట్? ఏం కారణం చేతి ఇయ్యలే అంటే కష్టం చేయలే, పని చేయలే, సిన్సియారిటీ లేదు, అందువల్ల రాలే. కరెంటు కథలు కేసీఆర్ ఎట్లా చెప్తుండంటే కాకమ్మ కబూర్లు చెప్పినట్టు చెప్తున్నాడు. ఆయన వచ్చిందంట, ఆకాశం నుంచి ఊడిపడ్డాడంట, ఉరిమినప్పుడల్లా దాన్ని పట్టుకొచ్చి మనకు కరెంట్ ఇచ్చిందంట. ఈ సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడుతావా కేసీఆర్? అసలు రైతులకు ఉచిత కరెంట్ అన్న ఇయ్యాలన్న ఆలోచన ఎవ్వరికి కలగక ముందు కాంగ్రెస్కి వచ్చి 2004లో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మర్చిపోయినావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశంలో లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చి ప్రైవేటులో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆనాడు పనులు ప్రారంభిస్తే వరుసగా 2010 తర్వాత ఆ సంస్థలన్నీ ఉత్పత్తికి వచ్చినాయి. ఫ్రీగా ఉచితంగా 24 గంటలు రైతాంగానికి కరెంట్ ఇచ్చేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇలా తెలంగాణ రాష్ట్రం మనం చేస్తాం. 3 ఏళ్ల కింద ఆగమాగమున్న తెలంగాణ, చీకటున్న తెలంగాణ, కరెంటు బాధలు పడ్డ తెలంగాణ ఇలా 3 ఏళ్లలో తెల్లగైంది, ముఖం తెల్లగైంది. మనకిప్పుడు రాత్రిపూట వ్యవసాయానికి కరెంటు పెట్టే పరిస్థితి లేదు, పాములు తేలు గారి చచ్చిపోయే పరిస్థితి లేదు. 24 అవర్స్లో ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు రైతు కరెంటు తన వ్యవసాయం కాడికి పోయి. ఆ పరిస్థితి వచ్చింది. పరిశ్రమలకు కూడా బ్రహ్మాండమైన కరెంటు సప్లై అవుతా ఉంది, వర్కర్లు కూడా పని దొరుకుతా ఉంది, రాష్ట్రం యొక్క సంపద కూడా పెరుగుతూ ఉంది. ఉండే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల పని చేయాలంటే 4 గంటలు చాలు. 24 గంటల విద్యుత్ ఎవరి కోసం ఇస్తుండు? మూతవడ్డ కంపెనీలు ఇచ్చే కమిషన్ల కక్కుర్తి పడి 24 గంటల విద్యుత్ పేరు మీద రైతుల సెంటిమెంట్ ను సొమ్ము చేసుకొని కమిషన్లు బుక్కడానికి 24 గంటల విద్యుత్ నాటకమాడుతుండు. ఇవాళ ఎవరైనా ఏ రైతైనా రాత్రిపూట బాయికాడిపోతున్నారా? ఇది ఉన్నోళ్ళు నిజం చెప్పురి. తెల్లవారుజామున 4 బాయికాడిపోతుండా? 24 గంటల విద్యుత్ చీకటి ముసుగులో జరుగుతున్న వ్యాపారం, కమిషన్ల భాగవతం